టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా వినేటట్టు లేరు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటించాలన్న చంద్రబాబు సూచనలను పెడచెవిన పెడుతున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష రాణి తెల్లవారుజాము నుండి కాన్వాయ్తో ఏజెన్సీలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆమె కాన్వాయ్లో ప్రచార వాహనం, ఆమె ప్రయాణించే అధికారిక వాహనంతో పాటు ఆ పార్టీ నేతల వాహనాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు పార్టీ అధినేత చెప్పినా సరే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలెవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కేబినెట్ నిర్ణయాలు రాష్ట్రంలో అభాసుపాలవుతున్నాయి. సీఎం సూచన మేరకు ఇంధన సంక్షోభం వేళలో ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పర్యటించిన భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పత్తికొండ నుంచి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఆయనతో పాటు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఉన్నారు. నో వెహికల్ డే పాటిస్తూ పొదుపు చేయాలన్న చంద్రబాబు సూచనలను బేఖాతరు చేస్తూ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన కొనసాగుతోంది. నో వెహికల్ డే రోజున కాన్వాయ్ చూసి ఇదేం పొదుపు అని విస్తుపోతున్నారు ప్రజలు.